జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం భవనంలో ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలా వీరాంజనేయులు స్వామి, జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 3 ముక్కలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పునర్విభజనతో మళ్లీ 3 ముక్కలైందని అన్నారు. కందుకూరుతో పాటు రామయ్యపట్నం పోర్టు ప్రకాశంలో కలవడంతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో జిల్లాకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. జిల్లా ఒక అద్భుతమైనటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి మన జాతీయ కవి అయినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారు పలికిన పలుకులు మనం గుర్తు చేసుకుందాం. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మన జన్మభూమి అనేటువంటి అద్భుతమైనటువంటి పదాలతో వాడారు. అద్దంకి, కందుకూరు, మాటూరుల ఆత్మ ఒకటే, పాలేరు గుళ్ళకమ్మ గుండె ఒకటే, మన జిల్లా వాసుల మమత ఒకటే అనేటటువంటి అద్భుతమైనటువంటి పదాలతో ఏర్చిపోయినటువంటి గీతానికి నృత్యాభినయం చేయడానికి రాధారమణి గారిని సాధారణంగా వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఇది ప్రకాశం జిల్లా ఉమ్మడి గీతం. ఈ ఉమ్మడి గీతాన్ని రచించి మన ప్రకాశం జిల్లా వారు చాలా ఉత్తమ మనస్కులు. వారి యొక్క సాధనకు సానుకూలంగా స్పందించి జిల్లా గీతానికి అభినయం చేయవలసిందిగా మహనీయుల కన్న జిల్లా, సుందరమైనది మా జిల్లా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అవతరణ దినోత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేయనటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి అయిన పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టుని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, పరిసిపాడు ప్రాజెక్టులో కూడా రేపు బడ్జెట్లో